హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీ ముందుకు లేటెస్ట్గా అమెజాన్ నుంచి అయితే మంచి వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ అయితే తీసుకొచ్చా. లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. ఇది వచ్చరికి మనకు అమెజాన్ హైదరాబాద్ ఈజ్ హియరింగ్ విత్ ఎస్సీఓపో లెవెల్ 2కు సంబంధించిన జాబ్ నోటిఫికేషన్స్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ నోటిఫికేషన్స్ 12 మంత్స్ అయితే మనకు ట్రైనింగ్ కూడా వాళ్ళే ఇస్తారనమాట. ఇంకపోతే లేట్ చేయకుండా ఫుల్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. ఇక లేట్ చేయకుండా నోటిఫికేషన్లకి అయితే వెళ్ళిపోదాం. మనకు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఎలాంటి ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదనమాట. చక్కగా ఇంటి నుంచి అయితే పనిచేసుకోవచ్చు. ఇక ఎర్లీ అప్లికెంట్ అయితే లేదు, అంటే మీరు త్వరగా అప్లై చేయాలి అని అయితే లేదు. కాకపోతే అప్లై చేసుకోండి, ఎందుకంటే పోస్టులు లిమిటెడ్గా ఉన్నాయన్నమాట. ఇంకా ఎలాంటి స్కిల్స్ కూడా అవసరం లేదు, అంటే మీకు స్కిల్స్ ఉండాలి అనేం లేదనమాట. జస్ట్ మీకు మంచిగా కొద్దిగా కంప్యూటర్ గురించి అవగాహన ఉంటే సరిపోతుంది. దాంతోపాటు లొకేషన్ వచ్చరికి వేరెవర్, అంటే మీరు ఎక్కడి నుంచైనా పని చేసుకోవచ్చు అనమాట. ఇకపోతే ఎక్స్పీరియన్స్ అయితే ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీరు అంటే ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు, లేదా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు అనమాట. శాలరీ విషయానికి వచ్చేసరికి 2 lakhs నుంచి, అంటే 2.5 lakhs నుంచి 3 lakhs వరకు అయితే మీరు ఎర్న్ చేసుకోవచ్చు. అంటే పర్ మంత్కి వచ్చేసరికి 30,000 వరకు, అంటే 25 నుంచి 30,000 వరకు స్టార్టింగే మీకు అయితే ఉంటుందన్నమాట శాలరీ. ఇలాంటి నోటిఫికేషన్ అయితే మీరైతే అస్సలు మిస్ అవ్వద్దు, ఎందుకంటే జస్ట్ మీరు అప్లికేషన్కి ఒక 1 రూపీ కూడా కట్టాల్సిన అవసరం లేదనమాట. జస్ట్ మీరు మొబైల్లోనే అప్లై చేసుకోవచ్చు, జస్ట్ ఒక 5 minutesలో అనమాట. 5 minutesలో మీరు అప్లై చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ యొక్క సీవీని అప్డేట్ చేసుకొని ఆ సీవీ అప్లోడ్ చేసి మీ యొక్క నేమ్, ఫాదర్ నేమ్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఇంకా మస్ట్ అండ్ షుడ్ హ్యావ్ స్కిల్స్ వచ్చేసరికి కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. అంటే జస్ట్ మీకు కొద్దిగా ఆ స్కిల్స్ గురించి అవగాహన ఉంటే సరిపోతుందన్నమాట. ఇంకా జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్తే కొన్ని డీటెయిల్స్, అంటే జాబ్ సమ్మరీ, అది ఇన్వెస్టిగేషన్ అసోసియేట్. ప్లీజ్ నోట్ దిస్ జాబ్ ఈజ్ సీజనబుల్ రోల్, అంటే 6 months ఫర్ పేరోల్ ఆఫ్ అమెజాన్, అంటే 6 months వరకు అయితే మనకు పేరోల్ అయితే ఉంటుందన్నమాట. అబౌట్ ది టీమ్, అంటే ఆ కంపెనీ గురించి ఇవన్నీ అనమాట. ఇంకా కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ వచ్చేసరికి దిస్ ఇంక్లూడ్స్ బట్ ఈజ్ నాట్ లిమిటెడ్, అంటే ఇది వచ్చేసరికి లిమిటెడ్ జాబ్లు అయితే కాదు, మనకైతే ఊరికే జస్ట్ 24 అయినా ఇచ్చాడు, కాకపోతే లిమిటెడ్ అయితే కాదనమాట. ఎంతవరకైనా మీరు అప్లై చేసుకోవచ్చు. దాంతోపాటు రీసెర్చెస్ అండ్ ఎవాల్యుయేట్ ఫ్యాక్ట్స్ సరౌండింగ్ సెల్లర్ ట్రాన్స్లేషన్స్, అంటే కొన్ని ప్రోడక్ట్స్ అయితే సెల్ చేయాల్సి ఉంటుంది, ట్రాన్సాక్షన్స్ అవి కానీ. టేక్ అప్రోప్రియేట్ యాక్షన్ ఆన్ ఇన్వెస్టిగేటెడ్ ట్రాన్సాక్షన్స్ బేస్డ్ ఆన్ ఎస్టాబ్లిష్డ్ స్టాండర్డ్ ఆపరేషన్స్, ప్రొడ్యూస్డ్ టూల్స్, డాక్యుమెంట్స్, వీటి గురించి అయితే మీరు త్వరగా అయితే అప్డేట్ అయితే ఇస్తూ ఉండాలన్నమాట కస్టమర్కి సంబంధించి. ఇవన్నీ వాటికి సంబంధించి. ఇంకా బేసిక్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఎనీ గ్రాడ్యుయేట్, అంటే ఏదైనా గ్రాడ్యుయేట్ కంప్లీట్ చేసింటే సరిపోతుందన్నమాట. మీరైతే ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఏం అవసరం లేదు, ఫ్రెషర్ క్యాండిడేట్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇంకా కమ్యూనికేషన్ స్కిల్స్ వచ్చేసరికి జస్ట్ రిటర్న్ కానీ లేదా స్పోకెన్ కానీ ఏదో ఒకటి కొద్దిగా స్కిల్స్ ఉంటే సరిపోతుంది, ఏది ఇంగ్లీష్ మీద. ఇంకా ఎబిలిటీ టు హ్యాండిల్ ఇంటర్ప్రెట్ లార్జ్ సెట్స్ ఆఫ్ డేటా, అంటే డేటా స్టోర్ చేసుకోవడానికి కొద్దిగా స్టోరేజ్ అయితే ఉండాలన్నమాట. డెమోన్స్ట్రేషన్ ఎబిలిటీ టు వర్క్ ఇన్ ది టీమ్ ఇన్ ది వెరీ డైనమిక్ ఎన్విరాన్మెంట్, అంటే మీకు ఇంటి దగ్గర పనిచేసేటప్పుడు మంచి ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలన్నమాట. అంటే మీరు పనిచేయడానికి ఏదైనా డిస్టర్బ్ చేయకుండా ఇలా మంచి ఎన్విరాన్మెంట్ అయితే ఉండాలి. వచ్చేసరికి మినిమం హెచ్ఎస్సి పాస్డ్, అంటే హయ్యర్ స్కూల్ స్టాండర్డ్ అయితే పాస్ అయితే సరిపోతుంది. ఫ్రెషర్స్ అండ్ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్ బోత్ కెన్ బి అప్లై. ఎక్సలెంట్ వర్బల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఇన్ ఇంగ్లీష్, అంటే ఇంగ్లీష్లో మంచి స్కిల్స్ అయితే ఉండాలి. నో ప్లానెడ్ లీవ్ ఫార్ అప్కమింగ్ 3 months ఆఫ్టర్ జాయినింగ్, అంటే 3 months వరకు అయితే మీకు హాలిడే, అదే మామూలుగా ఇది ప్లాన్ లీవ్స్ అయితే ఉండవన్నమాట ఒక 3 months వరకు, ఎందుకంటే మీకు ట్రైనింగ్ ఇలాంటివన్నీ కొద్దిగా అయితే ఇస్తారు ఆన్లైన్లోనే. అలాగే 9 hours ఆఫ్ ది డే, అంటే ఒక రోజులో 9 గంటలు అయితే పనిచేయాల్సి ఉంటుంది. 8 hours వచ్చేసరికి మీరు వర్కింగ్, 1 hour అయితే బ్రేక్ అనమాట. దీనికి సంబంధించి డిపార్ట్మెంట్ వచ్చేసరికి కస్టమర్ సక్సెస్, అలాగే సర్వీస్ అండ్
ఆపరేషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్. దీనికి సంబంధించి మనకు ఫుల్ టైం చేసుకోవచ్చు, పర్మనెంట్ జాబ్ నోటిఫికేషన్ అనమాట. దీని యొక్క లింక్ వచ్చేసరికి మన ఛానల్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. దానిపైన క్లిక్ చేస్తే అంటే ఈ వీడియో కిందనే అనమాట మీరైతే డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. ఇలాంటి వీడియోస్తో మన ఛానల్ డైలీ అప్లోడ్ అవుతూనే ఉంటాయన్నమాట. మీకు ఏదో ఒకటైతే ఖచ్చితంగా అయితే తగిలే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. అప్లై చేయడానికైతే ట్రై చేయండి ప్రతి ఒక్క నోటిఫికేషన్ కూడా. ఇక మన ఛానల్ అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు త్వరగా ఈ నోటిఫికేషన్ గెయిన్ చేయాలనుకుంటే, అంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీరు అయితే చూడాలనుకుంటే మన ఛానల్ని వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.